SS న్యూస్. నేను మీ శోభ. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద పట్టాలు పొందిన లబ్ధిదారులు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలు పొందిన 31.65 లక్షల మంది లబ్ధిదారులు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టు సర్కిల్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు ఒరిజినల్ పట్టా, ఆధార్ను ఆయా స్థానిక సచివాలయం వద్ద అందజేసి ₹1 కూడా ఫీజు చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ సేవలు పొందాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన 10 ఏళ్ల తర్వాత వాటిపై లబ్ధిదారులు సర్వహక్కులు పొందేలా ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరింపు చేసిందని, ఇప్పుడు దాని ప్రకారమే ఇళ్ల స్థలాలు ఇచ్చిన వారికి ఉచిత రిజిస్ట్రేషన్ చేస్తే 10 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత అవి ఆటోమేటిక్ గా సేల్ డీడ్లుగా మారుతాయని చెప్పారు. అప్పుడు ప్రభుత్వం జోక్యం లేకుండానే నిరుపేదలకు నేరుగా ఆ స్థలాలు అమ్ముకోవడానికి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రీసర్వేపై ఆందోళన వద్దన్నారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోసం ప్రజలు, ప్రజా సంఘాల నుంచి అభ్యంతరాలను కోరుతూ త్వరలోనే ఒక వెబ్సైట్ ప్రారంభిస్తామని చెప్పారు. అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తమీమా అన్సారియాలతో కలిసి జిల్లా అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విధులు ఉంటాయన్నారు. ప్రస్తుతం శాఖాపరమైన పనులు ఉంటాయన్నారు. అందరూ చురుగ్గా ఉంటూ పనిచేయాలని కోరారు. సమస్యలేమైనా ఉంటే తెలియజేయాలని, శాఖాపరమైన విధులతో పాటు రానున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సంసిద్దతతో ఉండాలన్నారు. సిబ్బందిని అప్రమత్తతో పనిచేయించాలని, అంతా కలిసి ఒక టీంగా పనిచేయాలని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా అధికారులతో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిషా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జడ్పీ సీఈఓ వెంకటరామన్, డిపిఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్యం, సేద్యం ఈ 3 రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నామని, సేద్యంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టామని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. అదేవిధంగా వైద్య రంగంలో ప్రతి పేదవాడికి వైద్యం అందాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని తెలియజేశారు. పొందూరు మండలం తోలాపి గ్రామంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. వారికి అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గిల్లి నాగేశ్వరరావు, జడ్పీటీసీ లోలు కాంతారావు, పీఎస్సీఎస్ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ బూత్ కమిటీ శక్తి కేంద్రం కార్యాలయంలో పాల్గొన్న ఎన్ మదకర్
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నడికుదుటిపాలెంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు ఎచ్చెర్ల నియోజకవర్గ కన్వీనర్ ఎన్ఈఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గ బూత్ కమిటీ శక్తి కేంద్రం కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఎన్ మధుకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ పటిష్టమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. అయితే ఎచ్చెర్లలో భారతీయ జనతా పార్టీ గెలవాలంటే ముందు మన పోలింగ్ బూత్ లో మనం గెలవాలి. బూత్ లో ఓట్లు వస్తేనే ఎన్నికల్లో గెలుస్తాం. కాబట్టి ఇందాక వారు ఒక మాట చెప్పారు, ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త కూడా 10 ఓట్లు వేయించినట్లయితే ఎచ్చెర్లలో మనము విజయము దుందిపి మోగిస్తామని. దానికోసం ఈ రోజు ఇక్కడ కలిసాం. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలు ఒకతను పరిపాలించాడు. అతని పరిపాలన మీద విరక్తి చెంది ప్రజలందరూ ఇంకొకరికి పట్టం కడితే ఈ 5 సంవత్సరాల పాటు అతని అభివృద్ధిని వదిలేసి అవినీతి వైపు వెళ్ళినందుకు ఈ రోజున ప్రజలందరూ కూడా ఇంకొక పార్టీ వైపు చూస్తున్నారు. 2014 నుంచి ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలము నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులతోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆ రాముడి ఆశీర్వచనాలతో, ఆ హనుమంతుడి ఆశీస్సులతో, ఆ నరేంద్రుడి ఆశీస్సులతో ఆగిపోయిన మట్టు వలస తోటపల్లి కాలువలను పూర్తి చేస్తాం. రైతాంగానికి పూర్తిగా నీరిస్తాం. ఎచ్చెర్లలో డిగ్రీ చదువుకున్న ప్రతి బిడ్డకి, ఎచ్చెర్ల నియోజకవర్గంలో డిగ్రీ చదువుకున్న ప్రతి బిడ్డకి ఉద్యోగం లేదా ఉపాధి కల్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోవడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకురాలు రెడ్డి పావని, 4 మండలాల బీజేపీ ముఖ్య నేతలు, 9,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. నరసనపేట బీజేపీ పార్టీ కార్యాలయంలో శాసనసభ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. నరసనపేట అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ పార్టీ కార్యాలయంలో నరసనపేట అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గొత్తు భాగ్యలక్ష్మి అధ్యక్షతన శాసనసభ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి హాజరై ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన వివిధ పథకాల వల్ల ప్రజలు రాష్ట్రంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని, కార్యకర్తలందరూ ఆ దిశలో పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు, జిల్లా ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంబీజే నాయుడు, జిల్లా విస్తారక బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంచి చేసిన వారిని, మేలు చేసిన వారిని మళ్లీ గెలిపించండని మాజీ డిప్యూటీ సీఎం నరసనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శనివారం పోలాకి మండలం తీర ప్రాంత గ్రామమైన గుప్పిడిపేట గ్రామంలో వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాల కార్యక్రమంలో నరసనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తుందని అన్నారు. ఎన్నికల వేళ పార్టీలన్నీ గుంపులుగా జత కడుతున్నాయని, ఈ మహిళలే జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని అన్నారు. ప్రతి మహిళ సైనికురాలుగా మారి జగనన్నను రక్షించుకోవాలని, సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగించాలంటే మళ్లీ జగనన్న గెలిపించుకోవాలని పేర్కొన్నారు. మహిళలకు ఎంతో మేలు చేసిన ముఖ్యమంత్రికి మీరు ఏమిచ్చి రుణం తీర్చుకోలేరని, ఒక్క ఓటు చల్లని గాలిని ఇస్తున్న ఫ్యాన్ గుర్తుపై వేసి జగనన్నను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
మీకు ఎవరు మంచివారంటే వాళ్ళకి ఎన్నుకోండి. మేము తప్ప ఈకొద్దు అడుగుతుంది మీరు చెప్పాం. మీరు ఆలోచన చేసి మీకు ఎవరు మంచివారు అనుకుంటే వాళ్ళకి వేయండి. ఎవరు బాధ్యత కలిగి ప్రజల పట్ల చిత్తశుద్ధిగా ఉండి ప్రయోజనం చేకూరుతున్న అటువంటి మంత్రిని ముఖ్యమంత్రి చేసుకుంటే అతను మేలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అతను నష్టమేట్లేదు. అతను 1000 కోట్లకు అధిపతి. అంతేకాదు రాజశేఖర రెడ్డి కొడుకు. ఎక్కడికెళ్ళినా వేలాది మంది అతని కోసం చూడటానికే ఉంటారు. అటువంటి మహానాయకులు ఇవాళ ఎండనక వాననక రాత్రనక పగలనక ప్రజల కోసం ఆలోచించి ఈ రాష్ట్రంలో నాన్నగారికి 2 సార్లు ప్రజలు గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. ఈ నాన్నగారు చనిపోతే నేను చనిపోలేదు, కానీ ఈ రాష్ట్రంలో 700 మంది అతని మీద ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో, ఇష్టంతో చనిపోయినారు. అటువంటి ప్రజలు నాకేమీ కారా? ఆ ప్రజల కోసం నా కొడుకు, ఆ తండ్రికి కొడుకుగా బాధ్యత వహించి ప్రజలకు మేలు చేసే వరకు అన్ని రకాల అహర్నిశలు కష్టపడతారని రాజకీయాలకు వచ్చిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరి దయ వల్ల 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. జగన్మోహన్ రెడ్డి దయ వల్ల డిప్యూటీ సీఎం వరకు ఎదిగాను. ఇక నాకేం కోరికలు లేవు. నన్ను ఎన్నుకున్న ప్రజలకి అవసరాలని, కష్టాలని చూడవలసిన బాధ్యత నాకుంది. ఊరికినే పదవెక్కిపోయి కారెక్కి వెళ్ళిపోవడమే కాదు, ఇక్కడ అవసరాలు ఏమున్నాయి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏమీ చేయరు కానీ హడావుడు ఎక్కువ, పెద్ద ఏది చేసినట్టు యాక్షన్లు, కానీ అవి నాకు రావు. నేను ఏది చేసినా నిష్కల్మషంగా చేస్తాను, నిస్వార్థంగా చేస్తాను, జవాబుదారీగా ఉంటాను. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు ఎలాగున్నాడో నర్సన్నపేట ప్రజలకి అంతే బాధ్యతగా నేను గాని, మా సహకార వైఎస్ఆర్ పార్టీ నాయకులు గాని మేమందరూ బాధ్యత కలిగి చేస్తాం. మీరు జగన్మోహన్ రెడ్డి మద్దతు అంటే ఏంటి? మీరు పార్లమెంటుకి, అసెంబ్లీకి మన పార్టీ గుర్తైన ఫ్యాన్ గుర్తు మీద మీ అందరూ ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి అక్కడ నాయకుడు అవుతారు. కనుక మీ అందరూ కూడా మీ ఆశీర్వచనాలు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి. తండ్రి చనిపోయిన అనేక మంది కలిసి ఇబ్బంది పెడుతున్నా ధైర్యంగా మిమ్మల్ని నమ్మి మీ అందరి తాలూకు ప్రేమ ఉంటుందని, గౌరవం ఉంటుందని మీరు తప్పకుండా అతనికి అండగా ఉంటారని నమ్ముకొని ఇవాళ రాజకీయాలు చేస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అనంతరం రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సన్నపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రికి మహిళలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు హడావుడి చేసి మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తుంటారని, వారి మాటలు ప్రజలెవరూ నమ్మొద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి ఎవ్వరినీ నమ్మట్లేదని, తాను మేలు చేసిన మహిళల్నే నమ్ముకుని ఎన్నికలకు సిద్దమవుతున్నారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా లబ్దిదారులకు చెక్కును పంపిణీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగినాయుడు, ఏఎంసీ చైర్మన్ దుంపల భాస్కర్ రావు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాపాకలో శ్రీ రాజ్యలక్ష్మి పవర్ ఇన్ఫ్రా వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాస్ గణేష్, యూనియన్ సనపల అప్పారావు, వన్నాన రాంబాబు, గేదెల అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక హక్కులు హరించి వేస్తుందని, కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్ కోడ్లు తీసుకుని వచ్చి కార్మికుల కనీస హక్కులు హరించేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఐఎఫ్టీయూ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాజ్యలక్ష్మి పోల్స్ వర్కర్స్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సాయి రాజశేఖర్, దమయంతి, కామినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.